ఒక ఆనందాన్ని పొందొద్దని చెప్పేసి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శరత్ గారు ఉన్నారు. ఇవాళ శరత్ గారు కూడా ఉస్మానియా మాజీ విద్యార్థిగా అటెండ్ అయ్యారు సీఎం సభకి. శరత్ గారు నమస్కారం. ఎట్లా ఉంది మాహోల్, అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? చాలా రోజుల తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఒక బహిరంగ సభ లాంటిది పెట్టారు సీఎం. సార్ మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి మీటింగ్ కి వెళ్ళాను సార్. దిస్ సెకండ్ మీటింగ్ ఐ హావ్ అటెండెడ్. ఓకే, ఫస్ట్ మీటింగ్ ఏది? ఇదివరకు ఒకసారి ఆయన సీఎం అయినాక అంటే ప్రమాణ స్వీకారం రోజున వెళ్ళాం. ఓకే, ఆ రోజు మాకు స్పెషల్ ఇన్విటేషన్ ఉంటే వెళ్ళినాను. అది మా ప్రభుత్వం అని. తర్వాత రెండో మీటింగ్ ఈ రోజు ఉస్మానియా ప్రీవియస్ స్టూడెంట్ గా, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగా ప్రొఫెసర్ కాశీంతో మిగతా వాళ్ళతో నాకున్న సంబంధం దృష్ట్యా నేను ఈ రోజు వెళ్ళినాను సార్. ఒక్కటైతే ఐ కంగ్రాచులేట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ ఎ జియో శాంక్షనింగ్ అబౌట్ 1000 crores. It's a very, very generous offer and generous gesture on the part of the chief minister. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కానీ ఫస్ట్ టైం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దళిత కేసు అనేది కనపడ్డది. అక్కడ వైస్ ఛాన్సలర్ కానీ, తర్వాత మా ప్రొఫెసర్ కాసిం కానీ, మిగతా కొంత వ్యవహారాలు కనుక చూస్తే ఒక రకంగా అది కొంచెం పాజిటివ్ వైబ్స్ గానే కనపడ్డది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రీ అనేది చెయ్యకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వం రకరకాలుగా వ్యవహారాలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకనాడు విద్యకి ఒక నలంద విశ్వవిద్యాలయంతో పోల్చగలిగినంత ఒక ప్రపంచ స్థాయి స్టాండర్డ్ లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం, ఎంతో మంది నాయకులను తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయం ఒక మోడు పోయి చాలా డిజర్టెడ్ లుక్ గా కనపడేది, డిజలేటెడ్ గా ఉండేది. ఈ రోజు మొత్తానికి ముఖ్యమంత్రి అక్కడికి రావడము, తన మాట ప్రకారంగా అక్కడికి వాళ్ళకి 1000 కోట్లు ఇస్తా అని చెప్పడము, ఇవ్వడము. తర్వాత వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాసిం గారు, తర్వాత వైస్ ఛాన్సలర్ ఏమంటే మాకు ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీ లేకుంటే వరల్డ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం కష్టము, మాకు నిష్ణాతులైన ఫ్యాకల్టీ కావాలన్నప్పుడు మాకు ఫ్రీడమ్ ఉండాలా, నోబడీ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ది సెలక్షన్ ప్రాసెస్. అట్లా కనుక మీరు మాకు ఆ ఫ్రీడమ్ ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్టాన్ఫర్డ్ స్టాండర్డ్స్ తో జరిగే విద్యా విధానాన్ని నేను తీసుకువస్తాను అని వైస్ ఛాన్సలర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినాడు. దానికి సీఎం చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మీరు ఎవరినన్నా రిక్రూట్ చేసుకోండి, మీకు ఒక కమిటీని ఇచ్చినాను, ఎవడన్నా మీకు ఫోన్ చేసేసి ఒక ఉపాధ్యాయుడు పోస్ట్ ఇవ్వమంటే మీరు తలవగదు, ఉపాధ్యాయుడు ఒకడు రాంగ్ పర్సన్ రిక్రూట్ అయితే వాడు జనరేషన్స్ ని నాశనం చేస్తాడు, కాబట్టి మీకు నేను టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నా, మీరు మీకు నచ్చిన ఫ్యాకల్టీ చేయండి, బట్ ఐ వాంట్ రిజల్ట్స్ అని అన్నాడు. ఐ ఆనెస్ట్లీ స్పీకింగ్ బియాండ్ ఆల్ పొలిటికల్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ ఎట్సెట్రా, ఐ హావ్ నో రిజర్వేషన్స్ ఇన్ యాక్సెప్టింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ గెస్టర్. ఒక రకంగా నేను ఒకప్పుడు చదువుకున్న ఆర్ట్స్ కాలేజీకి మళ్ళా ఇట్లాంటి వైభవం వస్తుందని వాళ్ళు కొద్దిగా డిజిటల్ గా చూపెట్టినారు. అంటే రేపు రాబో రోజులలో యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తాము అనేది ఐ ట్రస్ట్ అండ్ బిలీవ్. ఎందుకంటే 1000 crores ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు సమ్ ప్రోగ్రెస్. ఐ డోంట్ సే మొత్తం 1000 crores అంతా నయా పైసా కూడా లంచాలు పోకుండా అంతా అక్కడ ఖర్చు అవుతుందా కాదా, లేకపోతే ఇతరత్రంగా ఏం జరుగుతుంది అన్న సంగతి. కానీ ఇప్పుడు జీవో ఇవ్వడం వేరు, ఫండ్స్ రావడం వేరు, ఖర్చు కావడం వేరు కదా మళ్ళా. సార్ ఇప్పుడు ఇంత పబ్లిక్లీగా జియో ఇచ్చిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేయకపోవడానికి అది కేసీఆర్ టైప్ ఆఫ్ మాటకారితనం కాదు సార్, ఇప్పుడు సాధ్యం కాదుగా. ఆ మాటకారితనము అనేది ఇప్పుడు విద్యార్థుల మధ్యలోకి వచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళ ముందు జియో విడుదల చేసి అంత పచ్చి అబద్ధం ఆడతాడు అని నేను అనుకోవట్లేదు. కాబట్టి డెఫినెట్లీ వీ హావ్ టు ట్రస్ట్. ఎందుకంటే whatever it is, it is చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. ఇక ఇక్కడ కూడా ఆయన ప్రజలను వంచి అబద్ధాలు ఆడితే మనం ఒక 4 రోజుల తర్వాత దీని మీదనే మనం. రాకేష్ గారు మాట్లాడతారంటే, చిర్మిల రాకేష్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి ఒక్కసారి మీతో ఏదో అడగాలండి, చెప్పండి రాకేష్ గారు. సార్, గతంలో ఎలక్షన్ టైంలో కూడా ప్రతి మహిళకు 2500 ఇస్తా అని ప్రజల మధ్యలో మాట్లాడి మోసం చేశాడు సార్. రైతులందరికీ కూడా 1 minute ఆగండి మిత్రమా, నువ్వు చెప్పిందంత తిన్నాం కదా, సోదంతా ఇప్పటిదాకా నువ్వు కేసీఆర్ గారిని విమర్శిస్తూ విమర్శించే హక్కు ఆయనకు లేదంటే మీరు ఎట్లా విమర్శించండి అని సార్, నన్ను చెప్పకుండా ఆపుతా అంటే ఎట్లా? ఇప్పుడు మొన్న కేసీఆర్ పొగిడాడు, అట్లాంటి కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఏరి తప్పు చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, దాన్ని కూడా మీరు వ్యతిరేకించారా?
రైట్ సార్. మీరు ఒక వ్యక్తిని ఆయన ఆబ్జెక్టివ్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి 1000 కోట్లు రిలీజ్ చేసినందుకు హ్యాపీ అని చెప్తున్నారు. మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరే వాడుకున్నారు బీఆర్ఎస్. కాంగ్రెస్ లో చేరి నేను తప్పు చేశాను, రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చాలని. ఇవాళ ఉస్మానియాకి 1000 కోట్లు ఇచ్చినందుకు అభినందిస్తున్నారు. రైట్ సార్. అంతే తప్ప మీకు ప్రతి విషయంలో సపోర్ట్ గా మాట్లాడితేనే అది అంటే అట్లా కాదు. రైట్ సార్. నేను మాట్లాడమని క్వశ్చన్ అడగండి, మీరు సోది అట్లా అనొద్దు. అది రైట్ సార్. నేనేమంటున్నా అంటే సార్, మొన్ననే ఒక విశ్వవిద్యాలయం వీసీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రాజీనామా చేశాడు సార్. ఎందుకు రాజీనామా చేశాడో గౌరవ అడ్వకేట్గా శరత్ గారు మీకు తెలుసు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా నేను ఏమడుగుతున్నానంటే 2 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఈ ప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని నిధులు వచ్చినాయి, అన్ని యూనివర్సిటీలకు ఎన్ని నిధులు వచ్చినాయని ఎవరు ప్రశ్నించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి దానికి కూడా డబ్బులు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పని కూడా ముందుకు పోలేదు సార్. స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి దాన్ని ప్రకటించారు. ఇంతవరకు ఆ యూనివర్సిటీ భూమి ఎక్కడ ఉందో లేకపోతే అది ఎక్కడ నడుస్తుందో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు సార్. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఎక్కడ కూడా మనకు క్లారిటీ లేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ జీవో ఇచ్చి ఆగకుండా మీరు కావచ్చు, మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. నేనేమంటున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్గా తప్పకుండా మనం అందరం యూనివర్సిటీ బాగుండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అది జీవో అమలు కావాలని కోరుకుందాం. కానీ ఇంతవరకు అమలు చేయలేదు సార్. కాబట్టి విద్యకు మొత్తం నిధులు బంద్ చేశారు సార్. మనం చూస్తున్నాం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలన్నిటికీ నిధులు కేటాయించట్లేదు. ఈరోజు పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నారు. అదేవిధంగా ఆ విద్యా సంస్థలన్నీ ఏ విధంగా ఉన్నాయో తెలుసు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఇంకొక మాట చెప్పారు సార్. ఏదైతే సీఎం గారు ఎడ్యుకేషన్ మంత్రిగా 25,000 పాఠశాలలు ఉన్నాయి, 1,25,000 మంది టీచర్లు ఉన్నారు, కానీ విద్యార్థులు మాత్రం 18 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ఆయన స్వయంగా డిక్లేర్ చేశారు సార్. గతంలో 27 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈయన ఎడ్యుకేషన్ మంత్రి అయిన తర్వాత 18 లక్షలకు ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కాలేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ 1000 కోట్లు వచ్చే విధంగా మనం అందరం కూడా తప్పకుండా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. శరత్ గారు సార్, నేను ఒక్క మాట, ఇప్పుడు మనము టాపిక్ ఏంది, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడము. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి యొక్క ఆలోచన సరళి, ఆయన ప్రవర్తన, ఆయనే గుడ్ విల్ గెస్టర్ గా 1000 crores ఎక్కువ ఇచ్చాడా లేదా అంతే. అంతేగాని రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ మీద మన డిస్కషన్ కాదు, డిబేట్ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కేటీఆర్ భజన చేసి ఇట్లాంటి విషయాల మీద ప్రజాప్తిమాలు చేయపనండి. ఒక పని భజన బృందం లాగా తయారైపోయింది. చెత్త విషయాలు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఎన్నడూ వచ్చినాడు అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినాడు? ఐ హావ్ బీన్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ రైట్ సిన్స్ 1980. Show me which chief minister came to Usmania. మేము కూడా 2 సార్లు వచ్చారు సార్. ఏమండి, మేము కూడా వెళ్ళాం సార్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు, కేసీఆర్ గారు వెళ్ళారు. మీకు ఏ ముఖ్యమంత్రి చూశారంటే సరే మీరు ఒక వాదన తీసుకుంటే తీసుకోండి. మీరు భజన అంటే మేము ఒప్పుకోవాలి. మేము సోది అనగానే భరత్ గారు ఆపారు. సరే మంచిది, ఆయన మాట్లాడలేదు కదా. మరి ఆయన భజన అన్నప్పుడు ఆయన భజన నేను నా పార్టీ తప్పకుండా ఆయన ఆపలేదు. సంతోషం, రైట్, కానివ్వండి సార్, రైట్, కానివ్వండి సార్. మరి నేను అడిగిన ప్రశ్న దేశం మొత్తం మాట్లాడద్దు, రాష్ట్రం మొత్తం మాట్లాడదట, ఓన్లీ ఉస్మానియా గురించి మాట్లాడినప్పుడు దేనికి నిధులు ఇచ్చారని అడిగిన ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష బాధ్యత నేను నిర్వర్తించలేను కదా, నా అవసరం అది కాదు కదా. మంచి గుణగణాల విశ్లేషణ చేయడానికి ఒక మంచి పని జరిగినప్పుడు మంచి పని, చెడ్డ పని జరిగినప్పుడు చెడ్డ పని. 2,500 మహిళలకు ఇవ్వలేదు అనే విషయం మొన్న 2 ఏళ్ల పాలన మీద మీరు అడిగినప్పుడు చెప్తాను కదా. నేను అదే గుర్తు చేశాను. కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి తప్పు చేశాను మీరు ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తు చేశారు. ఆయనకు ఆయన ఆబ్జెక్టివ్ గా ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసినప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించిన మాట కూడా వాస్తవమే. ఇవాళ మంచి జరిగింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయము. రేపు కొంతకాలానికి మంచి జరుగుతుంది, యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతున్నప్పుడు హర్షించదగ్గాల్సిన విషయం. ప్రతి దాంట్లో విమర్శించాలంటే నేను బీఆర్ఎస్ తో లేదు, బీఆర్ఎస్ ఆలోచన సరళి నాకు రాదు, నేను ఆ యాంగిల్ లో ఆలోచించలేదు. ఐ హావ్ ఓన్లీ ఎక్స్ప్రెస్ మై కామెంట్ ఆన్ ది వర్క్ డన్ బై హిమ్ టుడే. దట్స్ ఆల్. ఓకే. మనోతరయ్య గారు క్లోజ్ చేద్దాం. చెప్పండి. శరత్ గారు